వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి గ్రూప్ డి లో ఎక్కువగా రిపీట్ అవుతున్నటువంటి మ్యాథ్స్ బిట్స్ లో భాగంగా ఇది 5th వీడియో అన్నమాట. మిగతా 4 వీడియోస్ ఎవరైతే చూడలేదో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే తప్పనిసరిగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ పైన క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ క్వశ్చన్, 11 కిలోగ్రాముల వస్తువు 5 మీటర్ పర్ సెకండ్ యొక్క ఏకరూప వేగంతో కదులుతుంది, అయినా ఆ వస్తువు యొక్క గతి శక్తి లేదా చలన శక్తి ఎంత అని అడిగాడు అనమాట. నేను ఫిజిక్స్ న్యూమరికల్స్ ని సపరేట్ చేయట్లేదు, ఫిజిక్స్ లో అడిగే లెక్కలను కూడా నార్మల్ మ్యాథ్స్ వీడియోలోనే చేస్తున్నాను. ఎవరైతే ఫిజిక్స్ న్యూమరికల్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉన్నట్లయితే మిగతా నా 4 వీడియోలు కూడా చూడండి. అక్కడ మీకు ఫిజిక్స్ న్యూమరికల్ తో పాటు మ్యాథ్స్ బిట్స్ కూడా 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, 4 వీడియోలు మాత్రం తప్పనిసరిగా చూడడం మర్చిపోవద్దు. ఓకే, ఫస్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ఏమంటుండు, వస్తువు యొక్క ద్రవ్యరాశి ఇచ్చిండు. ఓకే, ఎం ఇచ్చిండు, మాస్ ద్రవ్యరాశి ఎంత 11 కేజీలు. అండ్ నెక్స్ట్ దాని యొక్క వేగం చెప్పిండు, ఏకరూప వేగం ఎంత, వెలాసిటీ ఈక్వల్ ఎంత అంటుండు 5 మీటర్ పర్ సెకండ్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఆ వస్తువు యొక్క ఏమడుగుతుండు, గతిశక్తి. గతిశక్తి అంటే కైనెటిక్ ఎనర్జీ అడుగుతున్నాడు అనమాట. గతిశక్తి లేదా కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ అనేటువంటి ఫార్ములా వాడతాం. ఇక్కడ హాఫ్ ఎం అంటే మనకు తెలుసు 11 కేజీలు, వి అంటే ఎంత 5, సో వి స్క్వేర్ కాబట్టి 5 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 55 ఇంటూ 5 దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది 275. 275/2 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 137.5. మరి 137.5 ఇక్కడ 2 ఉన్నాయి. రైట్ ఆన్సర్ ఏమొస్తుంది సార్? ఎప్పుడే కానీ గతి శక్తిని మనం దేంట్లో కొలుస్తాం, జౌల్స్ లలో కొలుస్తాము. గతి శక్తిని మనం ఎప్పుడు కూడా జౌల్స్ లలో కొలుస్తాం. ప్రీవియస్ వీడియోలో కూడా మనము చెప్పడం జరిగింది, ఈ పాయింట్ మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో గతి శక్తిని మనం ఎప్పుడు కూడా జౌల్స్ లలో కొలవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? సో ఇది ఈ విధంగా మనం చేయడం జరుగుతుంది. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. జస్ట్ ఇక్కడ నెంబర్స్ మాత్రమే మారుతాయి. మళ్ళీ చెప్తున్నాను, జస్ట్ ఇక్కడ ఎం ప్లేస్ లో ఇప్పుడు 11 కేజీలు అన్న దగ్గర 18 కేజీలు అంటాడు. ఇక్కడ వి 5 మీటర్ పర్ సెకండ్ అన్న 9 మీటర్ పర్ సెకండ్ అంటాడు. ఈ విధంగా జస్ట్ ఆప్షన్లు మాత్రమే మారుతాయి. ఫార్ములా మాత్రం ఇదే, గతిశక్తికి హాఫ్ ఎం వి స్క్వేర్ కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 5 కిలోగ్రాముల బరువు గల ఒక వస్తువుపై ఒక స్థిరమైన బలం 2 సెకండ్ల పాటు పనిచేస్తుంది. దానివల్ల ఆ వస్తువు వేగం 4 మీటర్ పర్ సెకండ్ నుండి 7 మీటర్ పర్ సెకండ్ వరకు పెరిగింది. అయితే బలం యొక్క తీవ్రత ఎంత అని అడిగాడు. సరే, ఇక్కడ బలం ఎఫ్ ఈక్వల్ టు మనం ఏం రాస్తామంటే ఎంఏ, మాస్ ఇంటూ యాక్సిలరేషన్. అంటే ఎఫ్ అంటే బలం ఇజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణం అని చెప్పేసి మనం రాయడం జరుగుతుంది. సో ఇక్కడ త్వరణం అంటే ఏంటి, వేగంలో మార్పు రేటు. సో త్వరణం అంటే ఏంటి, వేగంలో మార్పు రేటు. వేగంలో మార్పు రేటు మనం ఏమంటాం, త్వరణం. ఫర్ సపోజ్ ఒక వస్తువు యు వేగంతో ఉందనుకోండి. ఓకే, దాన్ని మనం ఏం చేస్తాం, కొంత బలం ప్రయోగించడం వల్ల అది వి వేగానికి వచ్చింది, బై దాంట్లో మార్పు రేటు అంటున్నాం కాబట్టి టీ. ఓకే, సో ఇక్కడ త్వరణానికి ఫార్ములా ఏం రాసుకోవచ్చు అంటే వి మైనస్ యూ బై టీ అని చెప్పేసి రాసుకోవచ్చు అనమాట. తొలి వేగం మైనస్ తుది వేగం బై టీ అని చెప్పేసి రాసుకోవచ్చు. ఇక్కడ ఎం అంటే ద్రవ్యరాశి, ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన వాటిని రాసుకున్నాం. 5 కిలోగ్రాముల బరువు గల వస్తువు అన్నాడు. సో ఎం ఈక్వల్ టు ఎంత 5 కేజీ. ఓకేనా? దానిపైన స్థిరమైన బలం ఎంతకాలం పనిచేసింది, 2 సెకండ్ల కాలం పనిచేసింది. అంటే టీ ఈక్వల్ టు 2 సెకండ్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఆ వస్తువులో తుది వేగం ఫస్ట్ ఎంత ఉన్నది, 4 మీటర్ పర్ సెకండ్ ఉన్నది. 4 మీటర్ పర్ సెకండ్ ఉన్నటువంటిది వేగం వల్ల ఏమైంది 7 మీటర్ పర్ సెకండ్ అయింది. అంటే యూ ఈక్వల్ టు 4 మీటర్ పర్ సెకండ్ అండ్ వి ఈక్వల్ టు మనకి ఎంత చెప్పిండు, వి ఈక్వల్ టు ఇక్కడ పి మైనస్ యూ వేసుకోండి. ఓకే, తుది వేగం మైనస్ తొలి వేగం బై టీ అలా కూడా రాసుకోవచ్చు. మైనస్ అనేటువంటిది మనకు రావద్దు అనమాట. అండ్ వి ఈక్వల్ టు ఎంత 7 మీటర్ పర్ సెకండ్. ఓకేనా? నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, బలం తీవ్రత కనుక్కోమన్నాడు. అంటే ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ కనుక్కోమన్నాడు. సో ఎఫ్ ఈక్వల్ టు మనకు ఎంఏ బదులు ఏం రాస్తున్నా, వి మైనస్ యూ బై టీ అనే ఫార్ములా రాస్తున్నా. ఇక్కడ ఎం అంటే ఎన్ని కేజీలు 5 కేజీస్, వి అంటే ఎంత 7 మైనస్ యూ అంటే ఎంత తుది వేగం తొలి వేగం ఎంత 4. ఓకే, 4 బై టీ అంటే ఎంత మనకు 2 సెకండ్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఇంటూ ఇక్కడ 7 లోకి వెళ్ళి 4 పోతే 3/2 దట్ ఈస్ ఈక్వల్ టు 5 ముళ్ళ 15, 15/2. 15/2 అంటే ఎంత వస్తుంది 7.5. అవునా? 7.5. బలాన్ని మనం ఎప్పుడు కూడా దేంట్లో కొలుస్తాం, న్యూటన్స్ లలో కొలుస్తాం. 7.5 న్యూటన్స్, 7.5 న్యూటన్స్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ 2 రకాలుగా మనకి లెక్క అడగడం జరుగుతుంది. ఈ 2 ఫార్ములాస్ ఇంపార్టెంట్. ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ, ఎఫ్ ఈక్వల్ టు ఎంఏ ఇది ఎప్పుడు వాడతాం, మనకు డైరెక్ట్ ద్రవ్యరాశి
త్వరణం ఇచ్చేసి బలాన్ని కనుక్కోమంటేనేమో F=ma వాడతాం. ఒకవేళ ఈ విధంగా అంటే 5 కిలోగ్రాముల లేదా 10 కిలోగ్రాముల ఒక వస్తువు పైన కొంత సమయం పాటు కొంత బలం పనిచేసింది, దానివల్ల దాని వేగంలో v వేగం నుంచి u వేగం నుంచి v వేగంగా మారినట్లయితే దానిపైన బలం తీవ్రత కనుక్కోమంటే మనము F=m/v-u/t అనేటువంటి ఫార్ములాను ఉపయోగిస్తాం. ఈ రెండు ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. వీటిపైన జస్ట్ నెంబర్స్ మాత్రమే మారుతాయి. సేమ్ ఫార్ములా పైన మళ్ళీ మీకు లెక్కలు అనేటువంటి రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్. 15 మంది వ్యక్తులు 20 రోజులలో ఒక చెరువును తవ్వించే పని తీసుకున్నారు. ఓకే, సో మొత్తం వ్యక్తులు ఎంతమంది? మనకు 15 మంది వ్యక్తులు అంట. ఓకే, ఇక్కడ 15 మంది వ్యక్తులు సో 20 రోజుల పాటు పనిచేస్తామని ఒప్పుకున్నారు. అంటే 15 × 20 అంటే ఎంత వస్తుంది? 15 × 30, సో 300. అంటే మొత్తం వరకు అంటే రోజుకి 20 రోజు మనకు పని చేసినట్లయితే మొత్తము 300 యూనిట్స్ లో కంప్లీట్ అవుతుంది అనమాట. అంటే మొత్తం టోటల్ వర్క్. సో ఓకే, వ్యక్తి 15 మంది వీళ్ళు వ్యక్తులు గుర్తుంచుకోండి, ఇది రోజులు, ఇది మొత్తం వర్క్. ఓకే, మొత్తం వర్క్. సో 15 మంది వ్యక్తులు 20 రోజుల పాటు పనిచేస్తే 300 యూనిట్ల పని మనకు జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏమైందంట, 10 రోజుల తర్వాత 5 మంది ఆ పని నుండి నిష్క్రమించారు. 10 రోజుల తర్వాత అన్నాడు. అంటే 10 రోజుల తర్వాత అంటే 10 రోజులు వాళ్ళు వర్క్ చేయాలి అందరూ. అంటే సో 10 రోజులు. ఓకే, 10 రోజులు ఎంతమంది వర్క్ చేసారు? 15 మంది వర్క్ చేసారు. అవునా, 15 మంది వ్యక్తులు వర్క్ చేసారు. చేస్తే ఎంత, ఎన్ని యూనిట్ల పని అవుతుంది? 150 యూనిట్ల పని అవుతుంది. అవునా, 150 యూనిట్ల పని అవుతుంది. సో ఈ 150 యూనిట్ల పని అయింది. ఇప్పుడు ఏమైంది, 10 రోజుల తర్వాత 5 మంది వెళ్ళిపోయారు. మొత్తం వ్యక్తులు ఎంతమంది? 15 మంది. దీనికి వెళ్ళి ఎంతమంది వెళ్ళిపోతారు? 5 మంది వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉంటారు మన దగ్గర? మళ్ళీ 10 మంది ఉంటారు. అవునా, సో ఈ 10 మంది ఉంటారు, నిష్క్రమించారు. నెక్స్ట్ మళ్ళీ 5 రోజుల తర్వాత ఇంకా 5 మంది పని నుండి నిష్క్రమించారు. సో మళ్ళీ ఏమైంది, 5 రోజుల తర్వాత అంటే ఇక్కడ 10 మంది ఉన్నారు. సో మళ్ళీ ఏమైంది, 5 రోజులు వీళ్ళు వర్క్ చేసారు. 5 రోజులు వీళ్ళు వర్క్ చేసారు. సో 5 × 10 = 50 యూనిట్స్. అంటే వీళ్ళు 50 యూనిట్స్ పని చేసారు. చేసిన తర్వాత దీంట్లోకి వెళ్ళి మళ్ళీ 5 మంది వెళ్ళిపోతారంట. ఓకే, 5 మంది వెళ్ళిపోతారు. సో 5 మంది వెళ్ళిపోతే మొత్తం ఇప్పుడు ఫైనల్గా ఎంతమంది ఉన్నారు మనకు? 10 మందిలోకి వెళ్ళి 5 మంది వెళ్ళిపోతే 5 మంది ఉన్నారు. ఓకేనా, 5 మంది ఉన్నారు. సో ఇక్కడ వర్క్ ఎంత అయింది? మొత్తం 300 యూనిట్ల వర్క్ కావాలి. కానీ ఇక్కడ 150 + 50 అంటే 200 యూనిట్స్ వర్క్ మాత్రమే అయింది. ఓకే, 200 వర్క్ యూనిట్స్ మాత్రమే అయింది. కాబట్టి మనకు 300 యూనిట్స్ కావాలి. అంటే ఇంకెన్ని యూనిట్స్ తక్కువ ఉంది? 100 యూనిట్స్ వర్క్ తక్కువ ఉంది. ఈ 100 యూనిట్స్ ఎవరు చేయాలి? ఇక్కడ మిగిలిపోయిన 5 మంది చేయాలి. 5 మంది అంటే వీళ్ళు ఎన్ని రోజులు తీసుకుంటారు? మనకు 20 డేస్ తీసుకుంటారు. అవునా, 20 డేస్ తీసుకుంటారు. మనకి ఏమడిగాడు? చెరువు తవ్వించే పని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు అవసరం అయితే? ఎన్ని రోజులు అవసరం అయితే? ఫస్ట్ ఇక్కడ 20 డేస్ పట్టింది. అవునా, నెక్స్ట్ ఇక్కడ 5 డేస్ పట్టింది. ఓకే, 5 రోజుల తర్వాత నెక్స్ట్ ఇక్కడ 10 డేస్ పట్టింది. అంటే 20 + 10 30 + 5 అంటే మొత్తం మనకు 35 రోజుల్లో జరిగింది అనమాట. 35 రోజుల్లో జరిగింది. యాక్చువల్ గా ఇది 15 మంది వ్యక్తులు 20 రోజులలో చెరువును తవ్వితే 20 రోజుల్లోనే అయిపోతుంది. కానీ ఏమైంది, 10 రోజుల తర్వాత కొంతమంది, 5 రోజుల తర్వాత కొంతమంది వెళ్ళిపోవడం వల్ల 20 రోజులలో కావాల్సింది ఏమైందంటే 35 రోజులలో అయిపోయింది. సరే, ఈ ప్యాటర్న్ ఇంపార్టెంట్, జస్ట్ నెంబర్లు మాత్రమే మారుతాయి. సో ఫస్ట్ ఏం చేయాలి, దీంట్లో వ్యక్తులు మరియు రోజులను ద్వారా మనం మొత్తం పని కనుక్కుంటాం. మొత్తం పనిని కొన్ని యూనిట్లు అనుకుంటాం. దాంట్లో భాగంగా వాడు చెప్పినట్టు సో 10 రోజుల పాటు 10 రోజుల తర్వాత 5 మంది వెళ్ళిపోతారు కాబట్టి ఫస్ట్ 10 రోజులు ఈ 15 మంది వర్క్ చేస్తారు కాబట్టి 10 × 15 150. తర్వాత 5 రోజుల తర్వాత మళ్ళీ 5 మంది వెళ్ళిపోతారు కాబట్టి ఫస్ట్ ఈ 10 మంది కూడా 5 రోజుల పాటు పని చేస్తారు. చేసిన తర్వాతనే 5 మంది వెళ్ళిపోవాలి. సో కాబట్టి 50 యూనిట్లు, మొత్తం 200 యూనిట్లు, టోటల్ వరకు 300 యూనిట్లు. దానికి వెళ్ళి 200 యూనిట్లు చేస్తే 100 యూనిట్లు వస్తుంది. మిగిలిన పని 5 మంది చేస్తే 20 డేస్ అవుతుంది. మొత్తం రోజులు అడిగాడు కాబట్టి ఇది 20 డేస్. ఫస్ట్ 10 రోజులు చేసి కొంతమంది వెళ్ళిపోయారు, తర్వాత 5 రోజులు చేసి కొంతమంది వెళ్ళిపోయారు కాబట్టి మొత్తం 35 రోజుల సమయం అనేటువంటిది మనకు పట్టిందని చెప్తాం అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ లెక్క. నెక్స్ట్, ఈ సంవత్సరంలో గాంధీ ఇర్విన్ ఒడంబడిక సంతకం జరిగింది. ఇది మోర్ దెన్ 10 టైమ్స్ అడిగాడు. అందుకని ఈసారి మ్యాథ్స్ లో కూడా ఈ జిఎస్ బిట్ తీసుకొచ్చాను. ఎప్పుడు అంటే 1931. నేను హిస్టరీలో, ఓకేనా, హిస్టరీలో గ్రూప్ డి మరియు ఎన్టీపీస్ లో ఎక్కువగా అడిగినటువంటి 200 బిట్స్ వీడియో చేశాను. వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా ఫ్రీగా ఇచ్చాను. ఓకేనా, ఆ వీడియోలు చూడకపోతే చూడండి. మొత్తం 4 వీడియోలు ఉంటాయి. ఏ వీడియో కింద ఆ దానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంటుంది. వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తా. ఈ వీడియో తర్వాత అవి కూడా చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, చాలా ఈజీ లెక్క, జస్ట్ చూస్తేనే చెప్పొచ్చు. ఒక వస్తువు పైన 5% లాభానికి మరియు 10% లాభానికి 5% లాభానికి మరియు 10% లాభానికి అమ్మగా వచ్చిన విలువల మధ్య భేదం 30 రూపాయలు అయినట్లయితే ఆ వస్తువును కొనుగోలు ధర ఎంత అని అడిగాడు. సో ఖరీదు ధర ఎంత అడిగాడు, కొనుగోలు ధర అడిగాడు. సో 5% కి 10% కి డిఫరెన్స్ తీస్తే ఎంత వచ్చిందంట, వీళ్ళకి 30 రూపాయలు వచ్చిందంట. సో పర్సెంటేజ్ డిఫరెన్స్ తీస్తే ఎంత వస్తుంది, 5% 10% అంటే 5%. అంటే 5% వాల్యూ 30, 5% వాల్యూ 30, 10% వాల్యూ ఎంత అవుతుంది
60 అవుతుంది, అవునా కదా? సో ఇక్కడ మనకి ఎంత అడుగుతుండో కొన్న ఖరీదు ధర. సో కొన్న ఖరీదు ధర అంటే 100%. 100% అంటే ఎంత అవుతుంది? 600 రూపాయలు అవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో రైట్ ఆన్సర్ వచ్చేసి 600. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు, చూస్తూనే పెట్టొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది కొద్దిగా ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకండి. ఒక ట్యాంకును వరుసగా 4 గంటలు మరియు 6 గంటలలో నింపగలిగే 2 పైపులను కలిగి ఉంది. ఒక అవుట్లెట్ పైపు కూడా కలిగి ఉంది. ఇది 8 గంటలలో ఖాళీ చేస్తుంది. సరే, మొత్తం 3 పైపులు ఉన్నాయి, 2 పైపులు ఉన్నాయి. ఫస్ట్ 2 పైపులు ఏమో 4 గంటలు 6 గంటలలో ఒక ట్యాంకు నింపుతుందంట. లాస్ట్ థర్డ్ పైప్ ఏం చేస్తుందంట? 8 గంటలలో ట్యాంకును ఖాళీ చేస్తుంది. 2 ఇన్లెట్ పైపులను 1 గంట పాటు తెరిచిన తర్వాత ఆపేశారు. ఆ తర్వాత 3 పైపులు ఒకేసారి తెరవబడ్డాయి. ట్యాంకులో ఉన్న మిగిలిన భాగం ఎంతసేపట్లో ఖాళీ అవుతుంది అన్నారు. సరే, ఫస్ట్ ఏం చేశారు? మూడింటిని ఒకసారి వదిలారు. వదిలిన తర్వాత ఏం చేశారు? ఒక రెండు ఇన్లెట్ పైపులను 1 గంట పాటు తెరిచిన తర్వాత ఆపేశారంట. తర్వాత 3 దాన్ని తెరిచారంట. సార్ ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే చూడండి, ఏ బి సి అనుకుందాం. సో ఈ 2 నింపుతాయి కాబట్టి ప్లస్ అనుకుంటున్నా. ఈ సి అనే పైపు మనకు వాటర్ తీసేస్తుంది కాబట్టి మైనస్ అనుకుంటున్నా. ఏ అనే పైపు 4 గంటలలో నింపుతుంది. బి అనే పైప్ ఏమో 6 గంటలలో నింపుతుంది. సి అనే పైప్ ఏం చేస్తుంది? 8 గంటలలో దీన్ని ఖాళీ చేస్తుందంట. సో వీటి ఫస్ట్ మూడింటికి కాసాకు దిద్దాం. కాసాకు తీస్తే ఎంత వస్తుంది? 24. 4 6 24, 6 4 24, 8 3 24, అవునా? సో ఇది మైనస్ కాబట్టి ఇక్కడ కూడా మనం మైనస్ వాడడం జరుగుతుంది. ఓకే, ఒకవేళ 3 ఒకేసారి ఓపెన్ చేసినాం అనుకుందాం. ఫర్ సపోజ్ 3 ఒకేసారి ఓపెన్ చేసాం అనుకుందాం. ఓకే, 3 ఒకేసారి ఓపెన్ చేస్తే 6 4 10, ఇది 10 యూనిట్లు నింపుతాయి. ఏ కామా బి అనేటువంటి 10 యూనిట్లు నింపుతాయి. 6 + 4 10 యూనిట్లు నింపుతాయి. కానీ సి అనేది ఏం చేస్తుంది? దీనిలోకి 3 యూనిట్లు తీసేస్తుంది. సో 3 యూనిట్లు తీసేస్తుంది కాబట్టి మొత్తం మనకు 7 యూనిట్స్ మాత్రమే నింపుతుంది ఆ ట్యాంక్. ఓకే, సో అంటే 1 నిమిషానికి లేదా 1 గంటకి మనకు 7 యూనిట్స్ అనేటువంటిది నింపడం జరుగుతుంది అనమాట. ఓకేనా? 3 పైపులు ఒకేసారి తెరిస్తే 1 గంటకి 7 యూనిట్స్ నిండుతాయి అనమాట. ఓకేనా? 1 గంటకి 7 యూనిట్స్ నిండుతాయి. కానీ ఏం చెప్పింది ఇక్కడ? 2 ఇన్లెట్ పైపులను 1 గంట పాటు తెరిచారంట. 1 గంట పాటు తెరిచారు. సో 2 ఇన్లెట్లను 1 గంట పాటు, ఏ కామా బి అనేటువంటి ఒక 2 పైపులని 1 గంట పాటు తెరిచాడు అన్నాడు. సో గంట పాటు తెరిస్తే సో ఈ 1 గంటకి ఎన్ని యూనిట్లు నింపుతుంది? 10 యూనిట్లు నింపుతుంది. ఎందుకు? ఏ అనేటువంటిది 4 యూనిట్లు నింపుతుంది, బి అనేటువంటిది 6 యూనిట్లు నింపుతుంది. అంటే 1 గంటకి ఎన్ని యూనిట్లు నింపుతాయి? మనకు 10 యూనిట్లు నింపుతాయి. ఓకేనా? మొత్తం ఎన్ని యూనిట్లు? 24 యూనిట్లు. దాంట్లో ఈ 2 ఏం చేసినాయి? ఆల్రెడీ 10 యూనిట్లు నింపేసినాయి. ఫస్ట్ గంటల నింపేసి మనకి ఎంత మిగులుతుంది? 14 యూనిట్లు మిగులుతుంది. ఈ 14 యూనిట్లు ఉండేది అప్పుడు ఏం చేశారు? మూడింటిని ఒకేసారి తెరిచారు. మళ్ళీ కొద్దిసేపు ఆపిన తర్వాత మళ్ళీ 3 ఒకేసారి తెరిచారు. అంటే అప్పుడు ఎంత అవుతుంది? ఓన్లీ 7 యూనిట్స్ మాత్రమే నిండుతుంది గంటకి. అంటే బై 7, దట్ ఈస్ ఈక్వల్ టు 7 × 7 2 14, అంటే 2 యూనిట్స్, సారీ 2 గంటలు. అంటే ఎన్ని గంటలు నిండుతుంటుంది? ఈ 14 యూనిట్స్ ని కంప్లీట్ చేయడానికి దానికి 2 గంటల సమయం పడుతుంది అనమాట. రైట్ ఆన్సర్ వచ్చేసి 2 గంటలు. ఇది అర్థమైంది కదా? సార్ ఫస్ట్ ఏం చెప్తుండు? ఏ కామా బి కామా సి అనే 3 పైపులు ఉన్నాయి. నెంబర్స్ మాత్రమే మారుతాయి, ప్యాటర్న్ ఒకటే. ఏం చెప్తుండు? 2 పైపులను ఒకసారి తెరిచింది అన్నాడు. 2 తెరిచినప్పుడు ఈ 2 కలిసి ఎన్ని యూనిట్లు నింపుతుంది? 10 యూనిట్లు నింపుతుంది. తర్వాత క్లోజ్ చేశారు. క్లోజ్ చేసిన తర్వాత ఏం చేశారు? 3 ఒకేసారి ఓపెన్ చేశారు. అంటే 24 యూనిట్ల దానికి 10 యూనిట్లు ఆల్రెడీ నింపేసినాయి. నింపేసిన తర్వాత క్లోజ్ చేసి 3 ఒకేసారి తెరచడం వల్ల ఏమైంది? 7 యూనిట్స్ పని మాత్రమే ఉంటుంది. అంటే 1 గంటకి 7 యూనిట్స్ మాత్రమే చేయగలుగుతాయి. సో అప్పుడు ఏమవుతుంది? మిగిలిన పని 14 యూనిట్స్ బై 7, దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 2 అవర్స్ వర్క్ రావడం జరుగుతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కాబట్టి స్లో చెప్తున్నా మళ్ళీ. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, చాలా సింపుల్. 20 స్క్వేర్ అంటే ఎంత? 400. ఇది కూడా రాదన్న కానీ 1 నుంచి మినిమం 50 వరకు మీకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి గ్రూప్ డి వాళ్ళైతే. ఓకే, 16 స్క్వేర్ అడుగుతుంది. 16 స్క్వేర్ అంటే ఎంత? 256. రెండింటిని తీసేసి ఎంత వస్తుంది? 144. దట్ ఈస్ ఈక్వల్ టు √144 అంటే ఎంత వస్తుంది? 12. రైట్ ఆన్సర్ వచ్చేసి 12. ఓకే, నెక్స్ట్ సంవత్సరానికి ఎంత సరళ వడ్డీ రేటుతో ఒక నిర్దిష్ట మొత్తం 8 సంవత్సరాలలో 3 అవుతుంది అని అడిగాడు. సరే, ఇక్కడ ఏం అడుగుతుండు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతుండు. మనకి ఏం చెప్పిండు? ఒక మొత్తము ఓకే 3 అవుతుందంట. ఎన్ని సంవత్సరాలలో? 8 సంవత్సరాల్లో. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు రాసుకున్నాం. ఫస్ట్ మనకి టైం ఇచ్చాడు ఎంత? 8 ఇయర్స్. ఓకే, 8 ఇయర్స్. సో అసలు తెలుసా? తెలీదు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలన్నా? కావాలి. సో నేను ఏమనుకుంటున్నా అంటే అసలు, ఓకేనా, అసలు ఎక్స్ అనుకుంటున్నా. వీడు ఏం చెప్పిండు? మొత్తం చెప్పిండు. మొత్తం ఎంత అవుతుందంట? 3 అవుతుందంట. మొత్తము 3 అవుతుంది. సో 3 అంటే 3x అవుతుంది. అసలు ఎక్స్ అంటే మొత్తం 3x. సో మొత్తం అంటే మనం ఏం రాస్తాం? మొత్తం అంటే యాక్చువల్గా ఏంది? మొత్తం అంటే ఎట్లా వస్తుంది? అసలు ప్లస్ వడ్డీ కదా. సో ఇక్కడ మొత్తం ఇది 3x. అసలు నాకు x అనుకున్నా, వడ్డీ ఎంత ఉంటుంది అప్పుడు ఆటోమేటిక్గా? సో ఇది 3x అన్నప్పుడు ఇది ఎంత పెట్టాలి? 2x కదా. అంటే వడ్డీ 2x వచ్చింది అనమాట. సో మనకు సూత్రం తెలుసు, సాధారణ వడ్డీకి I = PTR/100. ఓకేనా? సో ఇక్కడ I అంటే ఎంత వడ్డీ? 2x. 2x = P అంటే అసలు ఎంత? x ఇంటూ T అంటే ఎన్ని రోజులు? 8 ఇయర్స్.
ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసా, తెలీదు, ఆర్ బై 100 అని చెప్పేసి చెప్తాం. 2 ఎక్కం 2 నల్ల 4 ఎక్కం 4 25ల. ఓకే, సో ఇక్కడ ఎక్స్కి ఎక్స్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఆర్ ఈక్వల్ టు 25% అని చెప్పి చెప్తాం అనమాట. ఓకేనా, సరే ఎప్పుడే కానీ ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు చాలా అబ్జర్వ్ చేయండి. సో మొత్తం ఈజ్ ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ, మొత్తం ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. అసలు ఎక్స్ అనుకోండి, మొత్తం ఇక్కడ రాసుకుంటే దీనికి ఈక్వల్ గా కావాలంటే ఇక్కడ వడ్డీ తెలుస్తుంది. ఆ విలువలు తీసుకొచ్చి దీనిలో ప్రతిక్షేపించడమే. ఈ ఒక్క స్టెప్ తెలిస్తే ఈ లెక్క ఎన్నిసార్లు ఇక్కడ 8 years దగ్గర 10 years ఇచ్చి ఇక్కడ 3 ఇంతల దగ్గర 8 ఇంతలన్నా 8 ఇంతలన్నా మీరు చేయడానికి ఈజీగా ఉంటుంది సరళ వడ్డీలో. ఓకే, క్లియర్ గా సరళ వడ్డీ అని చెప్పాడు అనమాట. ఐ ఈక్వల్ టు PTR బై 100 వాడింది అందుకని. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ ఇది చూడండి, ఈజీనే ఇది. నీరజ్తో గౌరవ్ ఇలా అన్నాడు. ఎవరన్నారు, గౌరవ్ అంటుండు. ఏమని, క్రికెట్ ఆడుతున్న ఒక బాలుడు నా తండ్రి, ఓకే వీళ్ళ తండ్రి యొక్క కుమార్తె, సో వీళ్ళ తండ్రి యొక్క కుమార్తె యొక్క ఇద్దరి సోదరుల కంటే పెద్దవాడు. సో వీళ్ళ తండ్రి యొక్క కుమార్తె, ఓకే వీళ్ళ తండ్రి యొక్క కుమార్తె అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇతనికి చెల్లి లేదా అక్క అవుతుంది. సో వీళ్ళకు ఈ అక్కకి ఈమెకి ఇద్దరు సోదరులలో పెద్దవాడు అన్నారు అంటే ఆటోమేటిక్ ఈ పర్సన్ ఇతనికి ఏమవుతాడు, సోదరుడు అవ్వడం జరుగుతుంది, బ్రదర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, పెద్దన్న చిన్న ఉండొచ్చు, అందుకని సోదరుడు అని చెప్తాం. ఓకే, జస్ట్ ఇవి రిలేషన్స్ ఈజీగానే ఉంటాయి, కొద్దిగా మీరు అండర్స్టాండింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇచ్చిన లైన్ని జాగ్రత్తగా చదువుకుంటే. నెక్స్ట్ ఇది చూడండి, అంకిత తన పాఠ్య పుస్తకాన్ని 15% నష్టానికి విక్రయించింది. ఆమె 150 రూపాయలు పెంచిన ధరకు ఆ పాఠ్య పుస్తకాన్ని విక్రయించి ఉంటే ఆమెకు 10% లాభం వచ్చేది. అయితే పాఠ్య పుస్తకం యొక్క అసలు ధర ఎంత అని చెప్పేసి మనకు అడగడం జరిగింది అనమాట. ఇది చాలా సింపుల్ లెక్కనే. చూడండి, ఫస్ట్ ఏమంటుడు, 15% నష్టానికి విక్రయించింది. 15% నష్టం అంటే మనకి ఎంత కమ్మినట్టు, 85% కమ్మినట్టు. కానీ వీళ్ళు ఏం చెప్తారు, ఒకవేళ 150 రూపాయలు పెంచుంటే ఆమెకు 10% లాభం వచ్చేది అన్నారు. 10% లాభం అంటే సో 110% వచ్చేదంట. అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 85కు 110కి డిఫరెన్స్ ఎంత, మనకు 25%. అవునా, 25%. సో 25% విలువ ఎంత, 150 అంట. 25% విలువ 150 అయితే 100% ఈక్వల్ టు ఎంత అని అడుగుతుంది. 25 ఎక్కం 25 నల్ల 100 అవుతుంది. సో కాబట్టి 150ని 4 సార్లు ఇంటి ఇస్తాం, 15 నల్ల 60 అంటే ఎంత అవుతుంది, 600 రూపాయలు అవ్వడం జరుగుతుంది. ఓకే, 600 రూపీస్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఓకే కదా, సింపుల్ లెక్కనే. నెక్స్ట్ ఇది చూడండి, జస్ట్ చూస్తే ఆన్సర్ పెట్టేది. ఈ క్రింది బార్ గ్రాఫ్ గత 10 సంవత్సరాలుగా XYZ సంస్థ యొక్క వ్యక్తిగత కంప్యూటర్ల అమ్మకాల సమాచారాన్ని చూపిస్తుంది. 2009లో XYZ సంస్థ ఎన్ని లక్షలలో వ్యక్తిగత కంప్యూటర్లను విక్రయించింది అని అడిగాడు. దీంట్లో 2009 ఎక్కడ ఉంది చూస్తే సరిపోతుంది. 2009 ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఎన్ని లక్షలు, 20 లక్షలు. సో ఈ లైన్ చూడండి ఎక్కడ ఉంది, ఈ లైన్ ఇది. సో కాబట్టి 20 లక్షలు. రైట్ ఆన్సర్ వచ్చేసి 20. జస్ట్ చూసి ఆన్సర్ పెట్టేదే. ఇదంతా మీరు చదవాలని టైం వేస్ట్ చేస్తారు. ఇలాంటి వాటిలో గ్రాఫ్ కానీ పై చార్ట్స్ కానీ ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా క్వశ్చన్కి వెళ్ళిపోవడం ఉత్తమం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఒక చతురస్రం యొక్క కొలతలు 10% పెంచితే చతురస్ర వైశాల్య శాతం ఎంత పెరుగుతుంది. సార్ ఎప్పుడే కానీ వైశాల్య శాతం పెరుగుతుంది అన్నప్పుడు సో ఇక్కడ x ప్లస్ వై ప్లస్ ఆర్, ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటాం కానీ మనం డైరెక్ట్ వాడుకోవచ్చు, ప్లస్ XY బై 100 అని వాడతాం అనమాట. సార్ పెరుగుతుంది అన్నాడు అనుకోండి, ఆ విలువను ప్లస్ గా తీసుకోవాలి. తగ్గుతుంది అన్నాడు అనుకోండి, మైనస్ గా తీసుకోవాలి. ఓకే, పెరుగుతుందంటే ప్లస్ గా తీసుకోవాలి, తగ్గుతుందంటే మైనస్ గా తీసుకోవాలి. ఇక్కడ ఏమంటుండు, 10% పెంచుతుండు. సో ఇక్కడ చతురస్రం అంటే పొడవు ఉంటుంది, ఇక్కడ పొడవు అంటే చతురస్రం వైశాల్యం కావాలంటే మనం ఏం చేస్తాం, A ఇంటూ A అంటే పొడవు రెండింటిని పెంచాలి. కాబట్టి ఇక్కడ 10% ప్లస్ 10% పెరుగుతుంది కాబట్టి ప్లస్ ప్లస్ అనమాట. ప్లస్ 10 ఇంటూ 10 బై 100 క్యాన్సిల్ అయిపోతే 10 10 20 ప్లస్ ఇక్కడ 1 మిగులుతుంది 21. అంటే ఎంత శాతం పెరిగినట్టు, 21% పెరిగినట్టు అనమాట. సో ఇదే లెక్కన ఏం చేస్తాడంటే ఇక్కడ 10% బదులు 20% అంటాడు, 30% అంటాడు, 40% అంటాడు, 50%. ఈ విధంగా మారుతుంది. ఇక్కడ ఆప్షన్లో మారుతాయి. అడిగే విధానం ఇది. మీరు వాడాల్సిన ఫార్ములా కూడా ఇదే. ఇక్కడ చతురస్రం ప్లేస్ లో ఏం చేస్తాడంటే కొన్నిసార్లు దీర్ఘ చతురస్రం అంటాడు. దీర్ఘ చతురస్రం ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు, పొడవును 10% పెంచి వెడల్పును 20% పెంచినట్లయితే, పొడవు 10% వెడల్పు 20% అన్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తాం 10 ప్లస్ 10 ఇంటూ 20 బై 100 అని రాస్తాం. ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, 2 ఎక్కం 2 ఉంటుంది. సో 10 ప్లస్ 10 అంటే ఎంత వస్తుంది మనకు 20. సో 20 ప్లస్ 2 అంటే 22 రావడం జరుగుతుంది. అంటే 22% మనకు పెరుగుదల ఉందని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఒకవేళ ఫర్ సపోజ్ పొడవు 10% పెంచి వెడల్పు 20% తగ్గించాడు అనుకోండి. తగ్గించినప్పుడు మనం ఏం చేస్తాం,
పొడవు 10% తగ్గింది కాబట్టి మైనస్ వాడతాం. -20 ఇంటూ 10 ఇంటూ -20/100. ఇది క్యాన్సల్, ఇది క్యాన్సల్. 20లోకి వెళ్ళి -20లోకి వెళ్ళి 10 తీస్తే -10. ఓకే, -10 మైనస్ ఇక్కడ 20 ఆల్రెడీ -2 ఉంది. సో ఇక్కడ -2 ఉండడం జరుగుతుంది. అవునా? సో -2 ఉండడం జరుగుతుంది. -2 అంటే 10 -2 అంటే -10 -2 అంటే -12 అంటే 12% తగ్గుదల ఉంటుంది అనమాట. 12% వైశాల్యంలో తగ్గుదల ఉంటుందని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. మైనస్ అనేటువంటి తగ్గుదలను సూచిస్తుంది అనమాట. ఓకేనా? అంతకుముందుకే చెప్పుకున్నాం కదా, మైనస్ అనేటువంటి తగ్గుదల. ఈ విధంగా అడుగుతాడు. ఫార్ములా మాత్రం ఇదే. ఓకే, నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ చూడండి. ఒక సమచతుర్భుజం దీన్ని మనము సమచతుర్భుజం దీన్ని మనం రాంబస్ అంటాము. రాంబస్ యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. చుట్టుకొలత ఎంత? 56 సెంటీమీటర్లు. మరియు దాని వికిరణాలు మీన్స్ కర్ణం అనమాట. వికిరణాలలో ఒకదాని పొడవు డయాగోనల్, ఒకదాని పొడవు 26 సెంటీమీటర్స్ అయితే అప్పుడు రాంబస్ యొక్క రెండో వికిరణం పొడవు ఎంత అని అడిగాడు. సరే, ఒక రాంబస్ ఇచ్చాడు మనకు. ఓకే, ఇది ఒక రాంబస్ అనుకోండి. సో ఈ రాంబస్ యొక్క చుట్టుకొలత ఎంత? 56 సెంటీమీటర్స్ అన్నాడు. సో ఇక్కడ అన్ని భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క భుజం తెలుసుకుందాం. మొత్తం చుట్టుకొలత తెలుసు కాబట్టి 4 భుజాలు ఉంటాయి కాబట్టి 56/4 అంటే 4 ఎక్కం 4, 4 16 అంటే ఒక భుజం విలువ ఎంత? 14 సెంటీమీటర్స్. అవునా? సో ఇది 14 సెంటీమీటర్స్, ఇది 14 సెంటీమీటర్స్, ఇది 14 సెంటీమీటర్స్, ఇది 14 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఏమంటుండో, దీనికి డయాగోనల్స్ ఉంటాయి అంటే వికిరణాలు లేదా కర్ణాలు. ఓకే, 2 కర్ణాలు ఉండడం జరిగింది. దీంట్లో ఒకదాని పొడవు 26 సెంటీమీటర్స్ అంట. ఓకే, ఒకదాని పొడవు ఎంత అంటుండు? 26 సెంటీమీటర్స్ అంటుండు. సో ఇక్కడ రాసుకోండి 26 కాబట్టి ఫర్ సపోజ్ ఇది మొత్తం 26 అనుకుంటున్నాం. ఓకే, మొత్తం 26 అంటే ఇది సమానంగా విభజిస్తున్నాయి అనమాట. ఈ డయాగోనల్స్ ఒకటి సమానంగా విభజిస్తుంటాయి కాబట్టి ఇది 13 ఉంటుంది, ఇక్కడ సైడ్ కూడా 13 ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఒక లంబకోణ త్రిభుజం కనబడుతుంది. ఓకే, లంబకోణ త్రిభుజం కనబడుతుంది ఇక్కడ. సో ఇక్కడ లంబకోణ త్రిభుజం మనం గీస్తున్నాం చూడండి. ఈ పార్ట్ను కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చిన అనుకుంటే ఇది 14, ఇది 13, మనకి ఇది కావాలి. ఓకే, ఇది కనుక్కుంటే సో ఇలాంటిదే సేమ్ ఇక్కడ ఈక్వల్ ఉంటుంది. ఇది x, ఇది x అనుకుంటే ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని కలిపితే మనకు రాంబస్ యొక్క రెండో వికర్ణం వస్తుంది. సో దీన్ని x అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు పైథాగరస్ సూత్రం తెలుసు. పైథాగరస్ సూత్రం ఏంది? కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్. అవునా? కర్ణం స్క్వేర్ అంటే 14 స్క్వేర్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ అంటే 13 స్క్వేర్ ప్లస్ ఎత్తు అంటే x అనుకున్నా, x స్క్వేర్ అలాగే ఉంటుంది. సో 14 స్క్వేర్ అంటే మనకి ఎంత వస్తుంది? మీ అందరికి తెలిసింది 196 మైనస్ ఈ 13 స్క్వేర్ ఇటు సైడ్ తీసుకొస్తున్నా ఎంత వస్తుంది? 169 ఈక్వల్ టు x స్క్వేర్ అలాగే ఉంటుంది. 169కి వెళ్ళి 196కి వెళ్ళి 169 తీసేయండి. తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 27 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు √27 రాయొచ్చు. x ఈజ్ ఈక్వల్ టు 9 మూల 27. సో ఇక్కడ 9 బదులు 3 బయటకు వస్తే 3√3 ఉంటుంది. అంటే x విలువ, దీని విలువ ఏంటి? 3√3. సో 3√3 అనేటువంటిది మనకి ఆప్షన్లో ఉంటుంది, కానీ అది పెట్టకండి. ఒకవేళ ఉన్నట్లయితే మనకేమో ఈ విలువ వచ్చింది. అంటే ఈ నుంచి ఇక్కడ వరకు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3√3, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా ఏముంటుంది? సేమ్ ఉంటుంది కాబట్టి 3√3. సో 3√3 ప్లస్ 3√3 అంటే ఎంత వస్తుంది? 6√3 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ వచ్చేసి 6√3 అని చెప్పేసి మనము చెప్పడం జరుగుతుంది. జస్ట్ నెంబర్స్ మాత్రమే మారుతాయి. ఫస్ట్ ఏం చేయాలి? మనము చుట్టుకొలత నుంచి భుజాన్ని కనుక్కోవాలి. భుజాన్ని కనుక్కున్న తర్వాత మనకు ఇచ్చినటువంటి వికర్ణాన్ని 2 భాగాలుగా విభజిస్తాం. ఎందుకంటే మనకు లంబ సమద్విఖండన వేసుకుంటుంది కాబట్టి. సో చేసుకున్న తర్వాత మనము దీని ద్వారా ఇక్కడ మనకు ఒక పైథాగరస్ త్రికం అంటే మనకు లంబకోణం కనబడుతుంది. దాని ద్వారా ఒక పైథాగరస్ సూత్రాన్ని ఉపయోగించి రెండవ భుజాన్ని కనుక్కుంటాము. ఆ భుజం ద్వారా మిగతా భుజాన్ని కూడా కలుపుకొని మొత్తం మనం రెండో వికర్ణం పొడవు, రెండో డయాగోనల్ పొడవు అనేటువంటి మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది మీకు రావాలి. నెక్స్ట్ పరిష్కరించండి. సో ఇది మీ అందరికి వచ్చిందే, కాకపోతే జస్ట్ మిస్టేక్ చేస్తారు నాన్ మ్యాథ్స్ వాళ్ళని చెప్తున్నా. బాడ్మస్. సో బాడ్మస్ అంటే ఫస్ట్ బ్రాకెట్ రిమూవ్ చేయాలి, హాఫ్ ఉంటే హాఫ్ రిమూవ్ చేయాలి. ఈ రెండు కూడా లేవు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ డివిజన్కి వెళ్ళిపోదాం. డివిజన్ ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది. సో ఫస్ట్ డివిజన్ చేద్దాం. సో 16/2 ఇంటూ 2/2 ఇంటూ 2 ప్లస్ 2 ఉంది. సో ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. ఇక్కడ 2 ఎక్కం 2 ఎంల 16. సో ఇక్కడ 8 ఉంటుంది. 8 ఇంటూ 1 ఇంటూ 2 ప్లస్ 2 8 గంటల 16 2 8 గంటల 16 ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు 18 అవడం జరుగుతుంది. ఓకే, ఈజీ లెక్కనే జస్ట్. ఓకేనా? సో కొంతమంది మళ్ళీ ఇక్కడ 2 ఇంటూ 2 4, ఇక్కడ 2 ఇంటూ 2 4, 4/2 అని మాత్రం చేయకండి. ఆ మిస్టేక్స్ మాత్రం చేయకండి. 4 కొట్టేసి ఇలా మాత్రం చేయకండి. జస్ట్ ఇలా చెప్పామో అలా ఫాలో అవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్
ఇది చూడండి, ఎక్స్ ను కనుగొనడానికి ఈ క్రింది సమీకరణాన్ని పరిష్కరించండి అన్నాడు. సో దీన్ని మనము రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి ఆప్షన్ ని ప్రతిక్షేపించడం, ఓకేనా. ఒకటి ఆప్షన్ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ను తీసుకొచ్చి ఇక్కడ ఎక్స్ ప్లస్ ఉంది కదా, ఎక్స్ ప్లస్ ను ప్రతిక్షేపించి చెక్ చేసుకోవచ్చు, క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అది లెంత్ మెథడ్ అవుతుందంటే మాత్రం ఇంకా మీరు లెక్క చేయాల్సిందే. x - 5/3 మైనస్ x - 2/4 = 7/2. ఇక్కడ కాసాకు తీస్తున్నాం, కాసాకు తీస్తే ఎంత వస్తుంది, 4 × 12. ఇక్కడ 4 తో ఇంటూ చేస్తాం, 4 × x - 5 మైనస్ 3 × x - 2 = 7/2. సో 2 ఎక్కం 2 6 12 కట్ అయింది. పైన చూద్దాం, పైన చూస్తే 4x - 20 మైనస్ 3x ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఇది మిస్టేక్ చేయకండి, ఇలాంటి బ్రాకెట్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 4 × 6 = ఈ 6 అక్కడ పంపిస్తున్నా, 7 × 6 ఇటు సైడ్ ఉంటుంది. ఇక్కడ 4x లోకి వెళ్ళి 3x తీస్తున్నా, తీసేస్తే ఏమొస్తుంది, ఒక x ఉంటుంది. మైనస్ 20 లోకి వెళ్ళి 6 తీసేస్తే -14 ఉండడం జరుగుతుంది. ఇక్కడ 7 × 6 అంటే 42 రావడం జరుగుతుంది. x = 42. ఈ -14 అటు సైడ్ పోతే +14. సో x = ఎంత వస్తుంది, 56 రావడం జరుగుతుంది అనమాట. 4 1 5 4 2 6 అంతే, 56 రావడం జరుగుతుంది. రైట్ ఆన్సర్ 56. ఇలా అన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి. సో సేమ్ ఫస్ట్ హాఫ్ రిమూవ్ చేస్తాం. సో -48/- 16 ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇక్కడ -5 ఉంది, మళ్ళీ ఇక్కడ 1/4 ఉంది. 16 × 48. ఈ మైనస్కి మైనస్ కట్టు, -5 -3 దట్ ఈజ్ ఈక్వల్ టు -8 బై ఇక్కడ 1/4 ఉంది. 4 ఎక్క 4 2, ఇక్కడ -2 ఉంది. సో ఇక్కడ 22 -2. సో మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. 22 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 24. రైట్ ఆన్సర్ అనేటువంటిది 24 అవ్వడం జరుగుతుంది. ఓకేనా, జస్ట్ చూస్తూ చేయొచ్చు, కాకపోతే ప్లస్ మైనస్ దగ్గర జాగ్రత్త. ఇది చూడండి, 3x + 9 ఒకవేళ 5x + 7 కంటే ఎక్కువ లేదా సమానంగా ఉంటే అన్నాడు. సార్ ఇక్కడ 3x + 9 అనేటువంటిది మనకు 5x + 7 కంటే ఏమంటుండు, ఎక్కువ అంటుండు. ఎక్కువ లేదా సమానంగా ఉంటే మనకు x యొక్క సాధ్యమైనంత గరిష్ట విలువను కనుక్కోండి అన్నాడు. ఇలాంటి వాటిలో మీరు డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఫర్ సపోజ్ 4 సబ్స్టిట్యూట్ చేస్తారు. 4 సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 12 + 9 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 21. ఇటు సైడ్ 21 అయింది. ఇదే ఇటు సైడ్ కూడా ప్రతిక్షేపిస్తా. 5 × 20 + 7. సో మొత్తం ఎంత అవుతుంది, 27. ఇక్కడ 27 వస్తుంది, ఇక్కడ 21 ఉంది. 21 పెద్దదా 27 పెద్దదా? 27 పెద్దది. కానీ వాడు ఏమంటుండో 21 పెద్దదిగా, అంటే ఇక్కడ సైడ్ ఉన్న నెంబర్ పెద్దగా వచ్చేటట్టు చూసుకోమంటుంది. సో ఇక్కడ దీనికంటే ఇది పెద్దగా ఉందా ఇటు సైడ్, లేదు కదా, అంటే ఇది రాంగ్, అంటే 4 కాదు. నెక్స్ట్ 1 ప్రతిక్షేపిద్దాం. 1 ప్రతిక్షేపిస్తే 3 ఎక్క 3 + 9 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, 12 రావడం జరుగుతుంది. అవునా, ఇటు సైడ్ 1 ప్రకటిద్దాం, 1 ప్రతిక్షేపిస్తాం. 5 + 7 అంటే ఎంత వస్తుంది మనకు, 12 రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి 12 సమానంగా వచ్చిందా. ఇక్కడ ఏమన్నాడు, ఎక్కువ లేదా సమానంగా అన్నాడు. ఎక్కువ లేదా సమానంగా అన్నాడు కాబట్టి సో 1కి పాసిబిలిటీ ఉంది, ఇది రైటే, డైరెక్ట్ రైట్ ఆన్సర్ ఇది అని చెప్పేసి మీరు చెప్పొచ్చు. లేదు మేము చెక్ చేసుకుంటాం సార్ అంటే మిగతా ఆప్షన్ కూడా చూడండి. 3 × 6 6 2 9 అంటే 15 వస్తుంది. ఇదే 2 పెడితే 5 2 10 1 17 వస్తుంది. చూడండి మనకు 15 సైడ్ ఎక్కువ ఉండాలన్నాడు, లేదా సమానంగా ఉండాలన్నాడు. సో ఇక్కడ ఉందా, లేదు. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి 1 అవ్వడం జరుగుతుంది అన్నమాట. జస్ట్ వాల్యూ ప్రతిక్షేపించుకోవడం నేర్చుకోండి. సింబల్ ఈ విధంగా మనం ఈ సైడ్ ఏదైతే చూయించేటువంటి భాగం ఉందో, ఈ సైడ్ ఏదైతే చూస్తున్నామో, ఈ చూపించినటువంటి సంఖ్య, ఇది చూసిన ఏ సంఖ్యనైతే ఇక్కడ ఈ 2 చూపిస్తాయో ఆ సంఖ్య పెద్దగా ఉంటుంది. ఆ సింబల్స్ మాత్రం తెలుసుకోండి, లెస్ దెన్ గ్రేటర్ దెన్. నెక్స్ట్ చూడండి, కింది వివరణల్లో ఏది మనకు నిజం అని అడిగాడు. సో నిజం ఏది, ఆకారం గురించి మాట్లాడుతున్నాడు. పదార్థ రకం ప్రకారం కణాల స్థానాన్ని బట్టి ఆకారం మారుతుంది. ఉదాహరణకు ఘన పదార్థాలు నిర్దిష్ట ఆకారంలో ఉంటాయి. ద్రవ పదార్థాలు అవి నింపినటువంటి పాత్ర బట్టి ఆ పాత్ర ఆకారాన్ని కలిగి ఉంటాయి. మరియు వాయువులు ఎలాంటి రూపాన్ని కలిగి ఉండవు అన్నాడు. సో అవును, ఘన పదార్థాలకు నిర్దిష్ట పరిమాణం ఉంటుంది. మనకు ద్రవ పదార్థాలు అయితే అవి నింపినటువంటి పాత్ర ఆకారంలో ఉంటాయి. వాయు పదార్థాలకు ఎలాంటి ఆకారం అనేటువంటిది ఉండదు. సో ఈ స్టేట్మెంట్ రైట్, అంటే ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్, ఏ రైట్. నెక్స్ట్ చూద్దాం, సెకండ్ వివరణ చూద్దాం. సంకుచితత్వం అంటే మనం కంప్రెసిబిలిటీ అనొచ్చు, తగ్గే గుణం అనొచ్చు. ఇది అధిక పీడనం వల్ల వస్తువు యొక్క పదార్థ పరిమాణం తగ్గిపోయే గుణం సంకుచితత్వం అంటే. అవును, వాయువులలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది, వాయువులలో ఈ గుణం కనిపిస్తుంది. ఎస్, వాయువులను మనం కంప్రెస్ చేయొచ్చా, లేదా కంప్రెస్ చేయొచ్చు. కాబట్టి ఇది కూడా రైట్. కాబట్టి ఆప్షన్ ఏ మరియు బి, అంటే మనకు ప్రకటన ఏ మరియు ప్రకటన బి రెండు కూడా సత్యం అని చెప్పేసి మనం చెప్తాము. ఇక్కడ ఫర్ సపోజ్ దీన్ని తప్పుగా వేయాలనుకున్నాడు అనుకో, ఏం చేస్తాడంటే ఇప్పుడు బి తప్పు చేయాలనుకో, వాయువులలో ఈ గుణం అనేటువంటిది
కనిపించదు అంటాడు. సో వాయువులు అనేటువంటి సంకుచితం, అంటే ప్రెషర్ చేస్తే అవి తగ్గుతాయి సార్, పరిమాణం తగ్గుతాయి అనేటువంటి దాన్ని లేదు జరగదు, అట్లా జరగదు అని చెప్తుండు. సో అలాంటి వాటిని మీరు జాగ్రత్తగా గమనించి చేయండి. మీకు కంప్లీట్ కమాండ్ ఉండాలి లైన్స్ పైన. ఇది చూడండి, ప్రకటన తీర్మానం చూడండి. ఇచ్చిన ప్రకటన మరియు నిర్ధారణను జాగ్రత్తగా చదివి ప్రకటనలో ఏ నిర్ధారణ తార్కికంగా అనుసరిస్తుందో దాన్ని నిర్ణయించుకోండి. ఏం చెప్తుండే ప్రకటన? ఉదయాన్నే వ్యాయామం చేయడం మంచిది అన్నాడు. ఓకే, ఇది ప్రకటన. ఉదయాన్నే వ్యాయామం చేయడం మంచిది. నిర్ధారణకు వద్దాం. ఉదయం చేసే వ్యాయామం వల్ల శరీర ద్రవ్యరాశి పెంచడానికి సహాయపడేటువంటి ముఖ్యమైనటువంటి నిర్మాణ కణాలను, హార్మోన్లను వృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. ఎస్, ఇది ద్రవ్యరాశిని అంటే మన సైజు పెంచుకోవడం కొరకు లేదా తగ్గించడం కొరకు, అంటే ద్రవ్యరాశి మీన్స్ ఇక్కడ పెరగడం అనే చెప్పలేము, పెరగడానికైనా తగ్గించడానికన్నా రెండింటికి కూడా అని చెప్పొచ్చు. సో ఇది ఉపయోగపడుతుంది. ఎస్, కాబట్టి ఇది రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ సెకండ్ నిర్ధారణ, వ్యాయామం చేయడానికి ఒక తీరిక సమయం లభ్యంగా ఉండేలా చూసుకోవడం తెలివైన పని అన్నాడు. సరే, ఇక్కడ ఏం చెప్తుండు వాడు? ఉదయాన్నే అని చెప్పి క్లియర్ గా చెప్తుండు. మళ్ళీ నీకు నచ్చినప్పుడు ఏమని చెప్తుంది ఈ స్టేట్మెంట్ ఏమో, అది కాదు. సో కాబట్టి స్టేట్మెంట్ నిర్ధారణ ఒకటి మాత్రమే రైట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నిర్ధారణ ఒకటి మాత్రమే రైట్. నీకు ఇక్కడ వ్యాయామం చేయడానికి సరైన తీరిక చూసుకోవడం అనేటువంటిది నీ పరంగా రైతు. ఓకేనా, ఇండివిజువల్ గా కాదు ఇక్కడ అడిగేది. పైన ఇచ్చిన నీకు ప్రకటనకు మ్యాచ్ అవుతుందా లేదా దాని గురించి మాత్రమే ఆలోచించాలి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఏం ప్రకటన భావన. కరణ్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రచయిత. అతడు హాస్య మరియు కల్పిత నవలలు యువకులలో చాలా ప్రాచుర్యం పొందాయి. కరణ్ ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన రచయిత. అతని హాస్య మరియు కల్పిత నవలలు యువకులలో చాలా ప్రాముఖ్యం పొందాయి అనేటువంటిది ప్రకటన. భావన, భిన్న రచన నైపుణ్యాలను అలవర్చుకునే సామర్థ్యం కరణ్ ఉంది. ఎస్, ఇతను బహుముఖ ప్రజ్ఞాశాలి కాబట్టి సో భిన్నమైనటువంటి రచన నైపుణ్యాలు ఉన్నాయి. ఎందుకంటే అతను నవలలు రాస్తున్నాడు. ఏ రకమైనటువంటివి? కల్పితమైనటువంటివి, హాస్యమైనటువంటి, అంటే రెండు కూడా భిన్నమైనవి అనమాట. సో కాబట్టి ఇతను ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అండ్ ఆ సామర్థ్యం కూడా ఉంది. రైట్ ఆన్సర్. నెక్స్ట్, రచయితలందరూ బహుముఖ ప్రజ్ఞాశాలులే. సార్, రచయితలందరూ బహుముఖ ప్రజ్ఞాశాలు అని చెప్పిండా? చెప్పలేదు. ఓన్లీ కరణ్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. ఓకే, కాబట్టి కేవలం భావన ఒకటి మాత్రమే రైట్ ఆన్సర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్, క్రింది రాష్ట్రాలలో కుంకుమ పువ్వు అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం అడిగాడు. జమ్మూ కాశ్మీర్. ఎందుకు చెప్తున్నావు సార్ జిఎస్ అంటే ఇది ఆల్మోస్ట్ 10 to 20 టైమ్స్ అడిగాడు. ఎస్ఎస్సి ఎంటీఎస్ లో అడిగాడు. ఓకే, సిజిఎల్ లో అడిగాడు, సిహెచ్ఎస్ఎల్ లో అడిగాడు, గ్రూప్ డి లో అడిగాడు, ఎన్టీపీసీ రీసెంట్ గా జరిగిన 2 phases లో, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ లో రెండింటిలో కూడా అడిగాడు అనమాట. కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్, గుంపుకు చెందిన దాన్ని గుర్తించండి. ఈ క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. సార్, ఇక్కడ చూసినట్లయితే 4 ఉన్నాయి. సో అవుట్ సైడ్ మనకు కనపడేవి, ఇక్కడ మాత్రం కేవలం 3 ఉన్నాయి. సో సి అనేటువంటిది భిన్నమైనది. ఇంకా మళ్ళీ దాంట్లో ఏముందని వెతకండి. నెక్స్ట్, ఇది చూడండి, ఇది ముఖ్యమైన ప్రకటన మరియు తీర్మానం అనమాట. ఫస్ట్ ప్రశ్న ఇచ్చాడు ప్రకటనగా. ప్రశ్న ఏం చెప్తుంది? నిమి అనే పర్సన్ కిరాణా షాప్ కి 5 సమాన పరిమాణం సామర్థ్యాలు కలిగినటువంటి సంచులను తీసుకెళ్లే అన్ని సంచులు కలిసి మోయగలిగే మొత్తం బరువు ఎంత అని అడుగుతుండు. క్వశ్చన్ మనం అడుగుతుండు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకటన ద్వారా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వస్తుందా రాదా మనం కనుక్కోవాలి. ఒకవేళ ఇక్కడ ఇచ్చినటువంటి ప్రకటన దీనికి క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తే అది రైట్. ఇచ్చిన ప్రకటన ఇక్కడ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వకపోతే అది రాంగ్. ప్రతి సంచి బరువులో సగం 1 kg. సగం 1 kg అంటే ఫుల్ 2 kgs అవుతుంది. అవునా, ఫుల్ 2 kgs. అలా ఎన్ని ఉన్నాయి సంచులు? 5 ఉన్నాయి. సో 2 into 5 దట్ ఈస్ ఈక్వల్ టు 10 kg. అంటే మొత్తం సంచులు మోయగలిగేటువంటి బరువు మనం చెప్తున్నామో, మొత్తం బరువు చెప్పగలుగుతున్నాం 10 kgs అని చెప్పగలుగుతున్నాం. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ప్రకటన ఏదైతే ఉందో అది రైట్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్, ఒక సంచి ప్లాస్టిక్ ది, మిగిలినవి కాటన్వి అన్నాడు. ప్లాస్టిక్ ది, కాటన్ ది అన్నంత మాత్రాన అక్కడ మనకు మొత్తం బరువు తెలుస్తుందా? తెలీదు. కాబట్టి ఈ సెకండ్ అనేటువంటిది రాంగ్. సో ప్రకటన ఒకటి మాత్రమే సరిపోతుంది. సెకండ్ ప్రకటన రాంగ్. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, ఇవ్వబడిన ఈ శ్రేణిలో తర్వాత ఏమి వస్తుంది అని అడిగాడు. 12C, 21F, 25I, 29J. మీరు అబ్జర్వ్ చేసి జస్ట్ నెంబర్స్ తెలుస్తుంది. 17కు 4 కలిపితే 21, 21కి 4 కలిపితే 25, 25కు 4 కలిపితే 29, 29కి 4 కలిపితే 33. 33తో ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ డి. ఓకే, ఇలా చేయొచ్చు. లేదా నాకు ఏబిసిడీలు బాగా కమాండ్ ఉంది సార్ అంటే సి తర్వాత ఈ ఒకటి వదిలిపెట్టిండు, సి అనక డి, ఈ వదిలిపెట్టిండు, ఎఫ్ వచ్చింది. తర్వాత జిహెచ్ వదిలిపెట్టి ఐ, తర్వాత జేకే వదిలిపెట్టి ఎల్, తర్వాత ఎంఎన్ వదిలిపెట్టి ఓ రాయాలి. సో కాబట్టి ఓ అనేటువంటిది. సో ఇలా చూసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ ఇది చూడండి, జస్ట్ ఇలాంటి లెక్కలు
1 or 2 లెక్కలు ఇస్తారు. ఎందుకు ఇస్తాడు సార్, ఇది నాకు దశాంశ భిన్నాల కూడిక రాదా అంటే రాదని కాదు, ఇది జస్ట్ మీ టైం కిల్లింగ్ పర్పస్ ఇస్తాడు. టైం కిల్లింగ్ పర్పస్ ఇస్తాడు కాబట్టి ఇలాంటి వాటిని తొందరపడకుండా జాగ్రత్తగా చేయండి. ఈ కూడిక కూడా రాదని అనకండి, రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వస్తుంది. కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు చెప్పడం కొరకు, అంటే ఎందుకు చెప్పానంటే టైం కిల్లింగ్ లెక్కలు కూడా ఉంటాయి. ఇలాంటి వాటి దగ్గర టైం వేస్ట్ చేయకండి, కూడికలు కూడా బాగా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇంపార్టెంట్. భూమి పైన 196 న్యూటన్ల భారం కలిగి ఉన్న ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎంత అని అడిగాడు. సరే, ఇక్కడ మనకు భారము అంటే ఏంటి, W ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, ద్రవ్యరాశి ఇంటూ గురుత్వ త్వరణం అని రాస్తాం. అంటే ద్రవ్యరాశి ఇంటూ గురుత్వ త్వరణం అని చెప్పేసి రాస్తాం. W ఈక్వల్ టు, ఓకే, భారం ఈక్వల్ టు, ఓకే. ఇక్కడ ఏం చెప్తుండో, భారం ఇచ్చాడు వాడే, ఎంత, 196 న్యూటన్స్ అంట, 196 న్యూటన్స్. ద్రవ్యరాశి మనకు కావాలి, ద్రవ్యరాశి అడుగుతుండే, ద్రవ్యరాశి ఎంత అని. సో M అనుకుంటున్నాం, ఇది తెలియదు, ఇంటూ X. గురుత్వ త్వరణం ఎంత, 9.8 వాడే ఇచ్చాడు. M ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, 196/9.8 దట్ ఈజ్ ఈక్వల్ టు 196/98 ఇంటూ 10. ఈ పాయింట్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 98 ఎక్కం 98 గంటల 2 10 20. సో 20 kgs బరువు అది కలిగి ఉంటుంది అనమాట. 20 kgs బరువు కలిగినటువంటి ద్రవ్యరాశి కలిగి ఉంటుంది అనమాట ఆ వస్తువు. ఓకే, వస్తువు ద్రవ్యరాశి 20 kgs, దాని భారం అడిగితే మాత్రం 196 న్యూటన్స్ ఉందని మనము చెప్పడం జరుగుతుంది. ద్రవ్యరాశిని కేజీలలో, భారాన్ని న్యూటన్లలో చెప్తాము. మళ్ళీ భారం దగ్గర కేజీలని మాత్రం అనకండి, ఓకేనా. నెక్స్ట్ సారి ఏం అడగొచ్చు, మీకు ద్రవ్యరాశి గురుత్వ త్వరణం ఇచ్చి భారం ఎంత అని మీకు ఫర్ సపోజ్ ఇదే లెక్క చూద్దాం. 196 న్యూటన్స్ ఇవ్వకుండా, అంటే ఈ రెండు వాల్యూస్ ఇచ్చి 20 kgల బరువు ఉంది, దాని యొక్క గురుత్వ త్వరణం 9.8 అయితే దాని ద్రవ్యరాశి ఎంత అని చెప్పేసి ఆప్షన్లు ఈ విధంగా ఉండొచ్చు. సారీ, దాని భారం ఎంత అని, భారము ఎంత అని మీకు ఇచ్చేసి 196 kgలు ఫస్ట్ ఆప్షన్, 126 kgలు, 196 మనకు న్యూటన్స్ అని ఇస్తాడు. మీకు 196 వచ్చిందని చెప్పేసి ఇక్కడ కేజీలు అని పెట్టారనుకోండి, రాంగ్ అవుతుంది. భారం ఎప్పుడు కూడా మనము న్యూటన్లలో కొలుస్తాము, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది చూడండి, డైరెక్షన్స్ ఈజీగానే ఆల్రెడీ 4 వీడియోలు చేశాను, చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. సో పావని దక్షిణ సైడ్ నడుస్తుందంట. సో దక్షిణం అంటే కింది సైడ్, దక్షిణం నడుస్తుంది. తర్వాత ఆమె ఎడమ వైపు తిరిగింది. సో ఎడమ వైపు కంటే ఈ విధంగా, ఓకే. నెక్స్ట్ తర్వాత ఏమైంది, మరొక 5 కిలోమీటర్ నడిచింది. సో ఇక్కడ 5 కిలోమీటర్స్ నడిచింది. తర్వాత ఏమైంది, మళ్ళీ ఆమె ఎడమకు నడిచింది. సో ఇక్కడ ఇది కుడి, ఇది ఇక్కడ ఎడమ. సో ఇది ఎడమకు నడిచింది. ఇప్పుడు ఆమె దిశలో చూస్తుంది. సో ఏ దిశ అంటే ఉత్తరం, పై సైడ్ చూస్తుంది కదా. సో ఇది ఉత్తర దిశలో చూస్తుంది అనమాట. ఆ పావని ఉత్తర దిశలో చూస్తుంది, ఈజీ లెక్కనే. శ్రేణి చూడండి, ఇది ఇంపార్టెంట్ శ్రేణి. డిఫరెన్స్ ఎంత, 5. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 10. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, సో 15. ఇక్కడ డిఫరెన్స్ ఎంత, 20. ఇక్కడ డిఫరెన్స్ ఎంత వస్తుంది, 25 వస్తుంది. ఓకే, 5 10 15 20 25. సో 25 అంటే 25 కలిపితే 9 8. సో రైట్ ఆన్సర్ వచ్చేసి 89 రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయన్నారు. ఒక నిమిషం ఆగి మీరు త్రిభుజాలు లెక్క పెట్టండి. రైట్ ఆన్సర్ నేను కామెంట్లో పిన్ చేస్తాను, ఓకేనా. మీరు కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ చేయండి. ఆల్రెడీ నేను కామెంట్ పిన్ చేసి పెడతాను, రైట్ ఆన్సర్ ఏంటనేది మీరు చెక్ చేసుకోండి, మీకు అసలు కౌంటింగ్ వస్తుందా లేదా అని. ఓకే, సో నెక్స్ట్ ఈ శ్రేణిలో తర్వాతి అక్షరాన్ని కనుక్కోండి అని అడిగాడు. చాలా సింపుల్ శ్రేణి. హెచ్ అయిన తర్వాత JK వదిలిపెట్టిండు. ఓకే, HI. ఓకే, HIJK 3 అక్షరాలు వదిలిపెట్టి L వచ్చింది. తర్వాత L తర్వాత KLMNO. అంటే ఇక్కడ ఏం చేస్తుండు మీకు అర్థమైంది అనుకుంటా. 3 అక్షరాలు వదిలిపెట్టి 4th అక్షరాన్ని రాస్తున్నాను అనమాట. P తర్వాత ఏం రాస్తాడు, QRS వదిలిపెట్టి T రాయాలి. T తర్వాత STUVWX రాశాడు. తర్వాత ఏం రాస్తాం, YZ. ఏం లేదు కాబట్టి ఏ రాయాల్సిందే, రివర్స్ వస్తుంది అనమాట. సో ఏ తర్వాత 3 వదిలిపెట్టినాం. తర్వాత ఏం రాయాలి, B. రైట్ ఆన్సర్ వచ్చేసి B అనేటువంటిది అవ్వడం జరుగుతుంది. ఓకే, 4th. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. కిరణ్ 5 గంటలలో 300 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాడు. అతను కొంత దూరం గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి తర్వాత గంటకు మనకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. అయితే కిరణ్ అధిక వేగంతో ఎంత కాలం, సరే ఇక్కడ క్వశ్చన్ రాంగ్ ఇచ్చాడు, ఇక్కడ ఎంత దూరం కాదు ఎంత కాలం ప్రయాణించాడు. ఎందుకంటే ఆప్షన్ చూడండి అన్ని కాలం ఇచ్చాడు, దూరంకు కాలం. ఇక్కడ దూరం అడిగాడు అనుకోండి, ఇక్కడ మనకి ఏముండాలి, కిలోమీటర్లలో మీటర్లలో ఉండాలి. కానీ ఇక్కడ ఉండేది నిమిషాలలో ఉంది కాబట్టి క్వశ్చన్ రాంగ్ అనమాట. ఇంగ్లీష్లో రైట్ ఇచ్చాడు, కొన్నిసార్లు తెలుగులో మిస్టేక్ అవుతుంది, ప్రింట్ మిస్టేక్. కానీ ఇంగ్లీష్ క్వశ్చన్ వాళ్ళు ఫైనల్గా తీసుకుంటారు కాబట్టి జర అబ్జర్వ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఎంతకాలం ప్రయాణించాడు, అధిక వేగంతో ఎంతకాలం ప్రయాణించాడు అనేటువంటిది మనకు క్వశ్చన్.
సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఎంత దూరం వెళ్తుండు? 300 కిలోమీటర్లు వెళ్తుండు. ఎస్, 300 కిలోమీటర్లు. మొత్తం దూరం ఎంత? నేను 300 కిలోమీటర్లు అనుకుంటున్నాను. ఓకే, సో దీన్ని 2 భాగాలు చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ కొంత దూరం మనకు 75 కిలోమీటర్ పర్ KMPH కిలోమీటర్ పర్ అవర్తో వెళ్ళాడు. కొంత దూరాన్ని మనకు 55 కిలోమీటర్ పర్ వేగంతో వెళ్ళాడు. ఓకే, కొంత దూరం 75తో వెళ్ళాడు, కొంత దూరము 55తో వెళ్ళాడు. అయితే కిరణ్ అధిక వేగంతో అంటే ఎక్కువ వేగంతో ఈ వేగంతో ఎంతకాలం ప్రయాణించాడు అడిగాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత కాలంతో ప్రయాణించాడు? సో నేను ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రయాణించిన దూరాన్ని x అనుకుంటున్నాను. ఇది x. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ఎంత? 300. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 300 - x అని రాసుకోవచ్చా? అవునా కదా? మొత్తం దూరంలోకి వెళ్ళి ఈ భాగాన్ని తీసేసి మిగిలిన భాగం ఇదే కదా, అంటే 300 - x రాసుకుంటే ఈ దూరం వచ్చేసింది. ఇప్పుడు ఏమంటుండు? ఈ 300 కిలోమీటర్లు ఎన్ని గంటలలో వెళ్తుండు? 5 గంటలలో వెళ్తుండు. సో మీకు తెలుసు వేగం ఈక్వల్ ఏం రాస్తాం? దూరం బై కాలం. మనకేం కావాలి ఇక్కడ? కాలం కావాలి. కాలం ఈక్వల్ ఏం రాస్తాం? దూరం బై వేగం అని రాస్తాం. సో దూరం బై వేగం అంటే ఇక్కడ ఫస్ట్ ఏం చేసిండు అతను? x కిలోమీటర్ల దూరాన్ని 75 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాడు. తర్వాత ఏం చేశాడు? 300 - x దూరాన్ని 65 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళాడు. మొత్తం ఈ విధంగా కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతే అతనికి ఎంత పట్టింది? 5 గంటల సమయం పట్టడం జరిగింది అనమాట. సో దీన్ని క్యాల్కులేషన్ చేద్దాం. దీన్ని మీరు 2 రకాలుగా క్యాల్కులేషన్ చేయొచ్చు. ఒకటి కావాలనుకుంటే కాసాకు తీసుకొని చేయొచ్చు. లేదు సార్ మేము ఇక్కడ టైం ప్రతిక్షేపించి చూసుకుంటామంటే టైం ప్రతిక్షేపించానా చూసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి ఎలానే వేసుకోవచ్చు. నేను డైరెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో దీన్ని కాసాకు తీసుకుంటే మనం ఏం రాసుకోవచ్చు? 55, 65 కాదు 55. సో ఇక్కడ 75 × 55, ఇక్కడ 55x ప్లస్ ఇక్కడ 75 × 300. 75 × 300 అంటే మనకి ఎంత వస్తుంది? 225 అలాగే ఉంటుంది. మైనస్ 75x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 అవర్స్ అలాగే ఉంటుంది. ఇక్కడ 55x - 75x అంటే ఇక్కడ ఏమొస్తుంది? -20 అంతే కదా, 20x -20x రావడం జరుగుతుంది మనకు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే 20x ప్లస్ 22500 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 75 × 55 ఉంది కదా, దీన్ని ఇటు సైడ్ పంపిస్తున్నాం. 75 × 55 × 5 అనేటువంటిది మనకు ఉంటుంది. దీన్ని మొత్తాన్ని మీరు క్యాల్కులేషన్ చేసుకుంటే ఎంత వస్తుందంటే మనకు 20,625 రావడం జరుగుతుంది. సో దీనికి తీసేయాలన్నమాట. -20x ఈజ్ ఈక్వల్ టు మనకు 20,625 మైనస్ 22,500. సో ఇక్కడ -20x ఈజ్ ఈక్వల్ టు -1875 రావడం జరుగుతుంది. ఇది కట్ అయిపోతే x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుందంటే 93.75 రావడం జరుగుతుంది. 93 అంటే 93 నిమిషాలు. సో నిమిషాలు అనుకుంటే మనము దీన్ని మనం గంటల్లోకి మార్చుకుంటే అరౌండ్ 1 గంట 33 నిమిషాలు అట్లా వస్తుంది అనమాట. 1 గంట 33 నిమిషాలు. సో ఇక్కడ మనకు ఆప్షన్లలో ఉందంటే లేదు. సో కొన్నిసార్లు ఈ విధంగా లెక్కలు రాంగ్ ఉంటాయి, ఇలా రాంగ్ ప్రిపరేషన్ ఉంటుంది. సో ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ క్వశ్చనే రాంగ్ ఇచ్చాడు అనమాట. కొన్నిసార్లు ఈ క్వశ్చన్స్ రాంగ్ ఇచ్చాడు, అయినా మీరు లెక్క సాల్వ్ చేసుకుంటే మీకు రైట్ ఆన్సర్ కూడా ఇక్కడ దొరకదు. ఓకే, సో అందుకని ఈ లెక్క చెప్పాను. జస్ట్ యాక్చువల్గా మీకు ఈ లెక్కకు ఆన్సర్ అయితే లేదు. అప్రాక్సిమేట్ తీసుకుంటే 1 గంట 30 నిమిషాలని ఉండాలి. ఎందుకంటే 1 గంట 33 నిమిషాలు 55 వచ్చింది. సో 1 గంట 34 నిమిషాలన్న ఆన్సర్లో ఉండాలి. సో అలా కూడా లేదు. కాబట్టి ఇలాంటి లెక్కలతో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొన్ని లెక్కలు రాకపోతే వదిలేయడమే మంచిది. లేదంటే డౌట్ ఉంటే చివరి వరకు అంటే చివరికి మార్క్ చేసి పెట్టుకోవచ్చు కదా, మార్క్ చేసుకొని చివరి ట్రై చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోద్దు. అండ్ ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కూడా నేను 15 మాక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఈ 15 మాక్ టెస్ట్లతో పాటు 200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు ఇంతకుముందుకు వీడియో చూసారు, బిట్స్ ఎలా ఉన్నాయి, నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనేది. ఇదే విధంగా మీకు గ్రూప్ డిలో అడిగినటువంటి అండ్ ఎన్టీపీసీలో అడిగినటువంటి 1200 ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇవి ఇప్పుడు మీరు చూసిన వీడియో కాకుండా ఎక్స్ట్రా వీడియోస్ అనమాట అవి. సో 1200 బిట్స్ మీకు ఉండడం జరుగుతుంది. 2000 ప్రీవియస్లో అడిగినటువంటి జిఎస్జికే బిట్స్ యొక్క హ్యాండ్ రిటన్ నోట్స్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మీకు 1500 గ్రూప్ డి ప్రీవియస్ జిఎస్జికే బిట్స్, 200 హిస్టరీ బిట్స్ ఇచ్చాను కదా, అందరికి ఇచ్చిన మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్టీపీసీ ఫేజెస్ మొత్తం అయిపోయిన తర్వాత 300 ఇంపార్టెంట్ బిట్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీకు హ్యాండ్ రిటన్ నోట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫీజు 160 రూపాయలు ఉంటుంది. అన్ని టెస్టులు కేవలం తెలుగులో ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క టెస్ట్ మీరు
3 సార్లు రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న డేట్ నుంచి 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. మీరు కావాలంటే మొబైల్లో రాసుకోవచ్చు, డెస్క్టాప్లో రాయొచ్చు. ముందుగా అయితే నేను ఒక ఫ్రీ టెస్ట్ అయితే ఇచ్చాను. సో ఫ్రీ టెస్ట్ అయితే రాయండి. కింద కామెంట్ చేస్తారు కదా, అక్కడ యాప్ లింక్ ఉంటుంది. అక్కడ నుంచి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. సో దయచేసి కింద నేను కామెంట్ పిన్ చేస్తాను, అక్కడ నుంచి మాత్రమే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత హోమ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫ్రీ టెస్ట్ ఎలా రాయాలని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసి మీరు ఫ్రీ టెస్ట్ రాయండి. నచ్చితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోండి. మీకు ఇది చాలా చాలా ఉపయోగపడుతుందని నేనైతే భావిస్తున్నాను. సో అండ్ అదేవిధంగా యాప్లో మీకు 25+ వీడియోస్ ఫ్రీగా ఇచ్చాను. ఓకేనా? యాప్లో ఆ 25 వీడియోస్ కూడా చూడండి. అన్ని గ్రూప్ డీకి ఇంపార్టెంట్ ఉపయోగపడేటువంటి జిఎస్ టాపిక్స్ అనమాట. అంటే పీరియాడిక్ టేబుల్ కానీ, ముఖ్యమైనటువంటి న్యూమరికల్స్, ఫిజిక్స్లో అడిగినటువంటి లెక్కలు కానీ, అవి కూడా నేను కొన్ని అక్కడ మీకు అందుబాటులో ఉంచాను యాప్లో కూడా. అవి కూడా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ఇది రిక్వెస్ట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి. సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో ఇవ్వడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.